హైదరాబాద్‌లో ఉంటున్నారు. బాగా సంపాదిస్తున్నారు. ఇద్దరు జాబ్ చేస్తున్నారు. హ్యాపీగా ఉన్నారు అని అందరూ అనుకుంటారు. కానీ నిజానికి మన జీవితాలు అలా ఉండవనమాట. మధ్య తరగతి జీవితాలు. మన వచ్చి రాని సంపాదనలతో ప్రతీదీ కొనుక్కోవాలి. నిజం చెప్పాలంటే చెత్త పడేయటానికి చిన్న కవర్ కూడా మనం కొనుక్కోవాల్సి ఉంటుంది. అలాంటి అవసరాల్లో డబ్బు సరిపోక ఉన్న జీవితాల్లో ఆ వచ్చే సంపాదనలో పిల్లల చదువులకని మనం కష్టపడుతూ అలాగే వాళ్ళని చూసుకోవటానికి కూడా ఎవరు లేక వాళ్ళని ఒక్కోసారి ఇంట్లో ఒంటరిగా వదిలేసి వెళ్ళాల్సిన సమయాలు, పిల్లలు ఉదయం నుంచి సాయంత్రం వరకు ఎవ్వరు లేని 4 గోడల మధ్య లేచిన దగ్గర నుంచి తల్లిదండ్రులతోనే సమయం గడుపుతూ మమ్మల్ని చూడటానికి ఎవరైనా వస్తారు, మా కోసం ఏమన్నా తెస్తారని ఆ పసిపిల్లలు కోరుకునే ఆనందం ఈ వీడియోలో నేను చూస్తుంటే నాకు ఎంతో కళ్ళంట నీళ్ళొచ్చాయన్నమాట. నిజానికి చెప్పాలంటే ఈ వీడియో ఎందుకు తీస్తున్నానంటే, ఊరు నుండి మా అమ్మ వచ్చింది. వస్తూ వస్తూ పిల్లల కోసం అయితే కొన్ని వస్తువులు తీసుకొచ్చింది. ఇవి మా అక్క షిరిడి వెళ్ళి తీసుకొచ్చిందంట. అవి మా అమ్మ వస్తుంటే మా అమ్మతో పంపించింది. పిల్లలు ఆడుకోవటానికి చక్కటి వస్తువులైతే బొమ్మలు ఇచ్చిందనమాట. అలాగే చిట్టి పాపకి ఒక టాయ్, ఇంకా చెప్పులు కూడా తీసుకొచ్చింది. హనీ పాప కోసం అయితే గాజులు తీసుకొనొచ్చింది ఆడుకోవటానికి. ఈ రింగ్స్ గేమ్ కూడా తీసుకొచ్చిందనమాట. ఇవన్నీ నేను మెమరీ కోసమని వీడియో తీసి పెట్టుకున్నాను. ఈ పిల్లల్లో కళ్ళల్లో ఆనందం చూస్తుంటే కళ్ళంట నీళ్ళొచ్చాయన్నమాట నాకు ఈ వీడియో తీస్తుంటే. ఉదయం నుంచి సాయంత్రం వరకు ఎవ్వరు కనిపించని ఈ పిల్లలకి ఒక్కసారిగా అమ్మమ్మని చూడంగానే ఆనందంతో వాళ్ళన్నీ మర్చిపోయి ఆ వస్తువులతో ఎంతో చక్కగా ఆడుకుంటున్నారు. హనీ పాప అయితే ఆ గాజుల్ని 1కి 4 సార్లు వేసుకొని వాళ్ళ అమ్మమ్మకు చూపిస్తూ ఎంతో మురిసిపోతుంది. వాళ్ళ అమ్మమ్మ పిల్లల్ని చూసుకొని కూడా చాలా ఆనందంగా మురిసిపోతూ ఉందనమాట. ఉదయం లేచి సాయంత్రం వరకు ఉద్యోగాలని హడావుడిగా సరిగ్గా సమయానికి ఫుడ్ కూడా తినిపించుకోలేని రోజుల్లో మధ్యతరగతి జీవితాలు హైదరాబాద్లో నడుస్తూ ఉంటే, ఇలాంటి పిల్లలకి 4 గోడల మధ్య ఎవరు కనిపించక బాధపడుతూ ఉంటే, అప్పుడప్పుడు ఊరు నుంచి వచ్చే ఈ పెద్దవాళ్ళని చూసి పిల్లలు ఎంతో ఆనందపడతారనమాట. ఊర్లో అందరూ ఉన్నారు, బంధాలన్నీ ఉన్నాయి, బంధుత్వాలు ఉన్నాయి, కానీ ఎవ్వరు లేని బతుకులు అనమాట హైదరాబాద్లో. కానీ నిజానికి అది ఎవరికి కనిపించదు. హైదరాబాద్లో ఉంటున్నారు, ఆనందంగా ఉన్నారు, సంపాదిస్తున్నారనే అనుకుంటారు. మనం ఎంత సంపాదించినా ఆ సంపాదన మన ఖర్చులకే సరిపోదనమాట. ఎంతో జాగ్రత్తగా ఉపయోగించుకుంటే కానీ మనం ముందు గడపలేము. పిల్లల చదువులకనే ఆలోచించుకొని కష్టపడాల్సిన రోజుల్లో మనం చూసి ఇరుగు పొరుగు వాళ్ళు అనుకునే మాటలే ఎక్కువగా ఉంటాయి. ఏదేమైనా వాళ్ళని పట్టించుకోకుండా మన జీవితాలు మనం ముందుకు సాగుతూ పిల్లల కోసం కష్టపడాలని నిర్ణయం తీసుకొని ఉదయాన్నే లేచి పిల్లల్ని స్కూలుకు పంపించి ఆఫీస్కి వెళ్ళి సాయంత్రం వచ్చి ఇలా పిల్లలతో చక్కగా ఆడుకుంటుంటే ఆ కష్టం అంతా మర్చిపోతాం అనమాట. మా హస్బెండ్ అయితే పిల్లలతో మంచిగా టైం స్పెండ్ చేస్తాడు. ఏది ఎలా ఉన్నా సరే పిల్లలతో ఖచ్చితంగా ఒక హాఫ్ అన్ అవర్ అయితే ఆడుకుంటాడు. ఈరోజు సండే అయ్యేసరికి దగ్గర దగ్గర 2 గంటల పాటు మంచిగా ఆడుకున్నారనమాట. వాళ్ళ అమ్మమ్మ తీసుకొచ్చిన వస్తువులతో ఈ రింగ్స్ గేమ్ అయితే ఆడుకుంటుంది హనీ పాప. మధ్యలో చిట్టి పాప చాలా డిస్టర్బ్ చేస్తుంది. వీళ్ళ అల్లరి కొంచెం సేపు చూసి నేనైతే మురిసిపోయాను. చూశారు కదా, చక్కగా సండే అయ్యేసరికి పిల్లలైతే ఇద్దరు మంచిగా వాళ్ళ డాడీతో ఆడుకుంటున్నారు. తర్వాత మేము రెడీ అయ్యి మా ఫ్రెండ్కి డెలివరీ అయితే పాపను చూడక చాలా రోజులు అవుతుంది, చూసొద్దామని బయలుదేరాము. హనీ పాప నేను రెడీ అయిపోయి చిట్టి పాపను తీసుకొని అయితే వెళ్ళిపోయాము ఆటో బుక్ చేసుకొని. మా అమ్మను కూడా తీసుకొని వెళ్ళాము వెళ్తా వెళ్తా. యాక్చువల్లీ చాలా రోజులైందనమాట పాపను చూడక, అందుకే వెళ్ళాము.